తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన క్షణం నుంచి సచివాలయం కళకళలాడింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు సహా సామాన్యులెవరికీ సచివాలయ ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. కానీ రేవంత్ సీఎం కాగానే నిర్ణీత వేళల్లో అందరికీ సచివాలయ ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. దీంతో తెలంగాణ సచివాలయం నిత్యం సందర్శకులతో కళకళలాడింది. అయితే గత కొన్ని రోజులుగా సచివాలయం వెలవెలబోతోంది. సందర్శకులెవరూ సెక్రటేరియట్ వైపు రావటం లేదు. ఇందుకు కారణం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సచివాలయం ముఖం చూడకపోవటమే. అదేమిటి, రేవంత్ కు ఆయన కేబినెట్ మంత్రులకు ఏమైంది? వారి సెక్రటేరియట్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు? రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే సచివాలయానికి దూరంగా ఇంటి వద్ద నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు సహజంగానే ఎవరికైనా వస్తాయి. కానీ కారణం అది కాదు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మంత్రులంతా తమ తమ నియోజకవర్గాలలో పార్టీ ప్రచార సన్నాహాలలో మునిగిపోయారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సచివాలయానికి దూరంగా ఉండటమే బెటర్ అని నిర్ణయించుకున్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించిన రోజువారీ వ్యవహారాలను తమ తమ ఇళ్ల నుంచే పర్యవేక్షించాలని సీఎం మంత్రులు నిర్ణయించుకున్నారు. దీంతో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి సహా మంత్రులెవరూ అందుబాటులో ఉండరని తేలటంతో సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాకుండా కోడ్ అమలులో ఉన్న కారణంగా అధికారులను కలిసినా పనులు అయ్యే పరిస్థితి లేకపోవడంతో విజిటర్స్ టైంలో కూడా సందర్శకులు సచివాలయానికి రావటం పూర్తిగా మానేశారని అంటున్నారు.